బ్యాక్ టు అజెండా. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడే ఆర్ కృష్ణయ్య గారు మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వం డిక్లరేషన్లు ప్రకటించడమే సరిపోయింది, మాకెక్కడా కూడా న్యాయం జరగలేదు. కవిత చెప్తున్న నినాదాన్ని, కవిత తీసుకుంటున్న విధానాన్ని మేము స్వాగతిస్తున్నామని చెప్తున్నారు. ఏ రాజకీయ పార్టీ కూడా బీసీలను తమ రాజ్యాధికారం కోసం వాడుకుంటుంది తప్ప అధికారం ఎక్కిన తర్వాత ఆ బీసీలకు న్యాయం చేయట్లేదు అనేది వినిపిస్తున్న మాట. సో ఏంటి, కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ఆయన చెప్పారు, కొన్ని శాఖలు వాళ్ళకి కేటాయించారు, అవి మా శాఖలు కాబట్టి మాకు కేటాయించారు, కానీ నిజమైన రాజ్యాధికారం ఎక్కడా అంటూ ప్రశ్నించారు. ఏం చెప్తారు? నమస్తే అండి. మీకు, మాతో పాటు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా ఐటీ వ్యక్తులందరికీ కూడా నమస్కారం. ఆర్ కృష్ణయ్య గారు ఇప్పటి వరకు లైన్ లో ఉన్నారు. మీరు మాట్లాడే ఇంటరాక్షన్ ఇచ్చుంటే దీంట్లో ఉన్నటువంటి విజయ్ గారు, అనలిస్ట్ గారు కానివ్వండి, మనం అలయ్య గారు కానివ్వండి, వారే అడిగేవారు ప్రశ్నలు. మళ్ళీ ఆర్ కృష్ణయ్య గారు అంటే అందరికి గౌరవం. ఆయన నిజంగా బీసీ ఉద్యమాన్ని గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి తెలంగాణ ప్రాంతంలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి. చాలా ఆయన ఉద్యమం చేసిండ్రు. సరే, రాజ్యాధికార దిశగా ఎంతవరకు ముందుకు పోయింది, ఎంతవరకు పోలే అన్న అంశం పక్కన పెట్టి బీసీ ఉద్యమానికి ఆయన ఊతమిచ్చినటువంటి వ్యక్తి, ఒక స్థాయి కల్పించినటువంటి వ్యక్తి. ఆయన మీద 100% గౌరవం ఉంది. ఆయన ఏ పార్టీలు మారినా ఎక్కడ ఉన్నా ఆయన ప్రధాన ఎజెండా బీసీ యొక్క ఎజెండా మీదనే ఆయన ఉన్నారు. కాకపోతే వారిని మనం ప్రశ్నించడం కాదు, వారు ప్రధానమంత్రి గారితో చెప్పి రాజ్యాంగ సవరణ చేయించేటువంటి ప్రక్రియ చేపట్టుంటే బీసీ ఎవరు కూడా దానికి కాదనే అంశం కాదు. కాబట్టి చేసుంటే వారు ఇంకా గొప్ప చరిత్రలో తెలిసిపోయే వ్యక్తిగా ఉంటారు. అక్కడ వారు ఆ ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ప్రధానమంత్రి గారు కూడా బీసీనే కాబట్టి ఓబీసీలకు న్యాయం చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భం. తెలంగాణ ప్రభుత్వం ఎఫెక్టివ్ ఒక స్టెప్ తీసుకొని సర్వే చేయించి ఏదో ప్రతిపాదన పంపించింది. దీన్ని సుమోటోగా పెట్టుకొని దీన్ని మన ఏమంటారు పైలట్ ప్రాజెక్ట్ కింద పెట్టాలని చేసి దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసేటువంటి ఆస్కారం చేసుంటే బాగుండేది. అయితే ఇక్కడ కవిత గారి యొక్క అంశం మీరు ఎజెండాలో పెట్టినటువంటి అంశం కాబట్టి కవిత గారితోటి దీని ఎంతవరకు సాధ్యమవుతుంది, కవిత గారికి ఇవాళ ఎందుకు భారతీయ బీసీల గురించి ఆలోచన వచ్చింది, ఇది ఒక ఎజెండాగా ఆమె ఎన్నుకొని ఆమె రాజకీయ పార్టీకి ఇది ఒక ఎజెండాగా పెట్టుకొని ముందుకు పోవాలనే అంశంతో ఆమె పార్టీ నుంచి రాకముందు నుంచి కూడా బీసీల గురించి ఏదో మాట్లాడడం, జ్యోతిరావు పూలే ఒక విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని చెప్పడం, ఏదో మాట్లాడుకుంటూ వారు వస్తున్నారు. కాకపోతే ఫస్ట్ మౌలికంగా వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే 10 సంవత్సరాలు అధికారంలో మీరు ఉన్నప్పుడు, అధికారంలో భాగస్వాములై మీరు పెత్తనం చెలాయించినప్పుడు రానటువంటి ఆలోచన మీరు బయటకు వచ్చిన తర్వాత బీసీల గురించి మాట్లాడుతున్నది. దీని చిత్తశుద్ధిని అందరూ కూడా ప్రశ్నిస్తారు. రెండో అంశం, బీసీ అంశం గురించి మాట్లాడడానికి బీసీనే అయి ఉండాలనేటువంటి అంశం లేదని వారు చెప్పిన 100% కరెక్ట్. అది బీసీ యొక్క అంశాన్ని లేవనెత్తడానికి బీసీ అయి ఉండాల్సిన అవసరం లేదు. ఏ అంశాన్ని లేవనెత్తడానికి కూడా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు అయి ఉండాల్సిన ఆవశ్యకత లేదు. కానీ ఈ చిత్తశుద్ధిని అందరు ప్రశ్నించడానికి కారణం 10 సంవత్సరాలు మీరు 9.5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎక్కడన్నా అక్కడక్కడ కనీసం మాట్లాడినట్టు కానీ దాని మీద ఎక్కడన్నా ఏదన్నా ఉద్యమం కాకపోయినా కనీసం దాని గురించి మాట్లాడుతూ ఉన్నట్టు కానీ, పార్లమెంట్ లో ఉన్నప్పుడు కానివ్వండి, కౌన్సిల్ లో ఉన్నప్పుడు కానివ్వండి. కవిత రాజకీయ మనుగడ కోసమే ఇప్పుడు బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారని చెప్పదలుచుకున్నారా? 100% ఎక్కడ స్కోప్ లేదు, స్పేస్ లేదు ఆమెకు. బట్ ఒక బీసీ అనేది కాస్త వెనకబడ్డట్టు కనబడుతుంది ఇప్పుడు అంశాన్ని ముందర పెట్టుకుంటూ పోతే కొంత వర్గం మాతోటి వస్తుంది, కొంత రాజకీయ ఉనికి కాపాడుకోవడానికి ఆ పార్టీకి ఏమైనా కొద్ది పుట్టింగ్ ఏర్పడడానికి ఆస్కారం ఉంటుందని అది ప్రధాన ఎజెండాగా పెట్టుకొని ముందుకు పోతున్నట్టుగా కనబడుతుంది మాకు. దీని చిత్తశుద్ధిని వారు ఎంతవరకు సక్సెస్ అవుతారని చూడాలంటే కొంతకాలం వాళ్ళు చేసేటువంటి కార్యాచరణ మీద, వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాల మీద మాత్రమే ఆధారపడి ఉంటది. ఆర్ కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు స్వాగతిస్తున్నట్టే వాళ్ళు అదే ఎజెండాగా జీవితకాలం పనిచేస్తున్నారు కాబట్టి సహజంగా స్వాగతిస్తారు. మేమైతే చిత్తశుద్ధిని శంకిస్తున్నాం. మీరు డిక్లరేషన్ ఇచ్చినప్పుడు మిమ్మల్ని కూడా స్వాగతించారుగా బీసీ సంఘాలు? 100% అండి. అందుకే బీసీ ఎజెండాగానే పెట్టుకొని పనిచేసేటువంటి ఎవరైనా కూడా దాన్ని స్వాగతించాల్సిందే. మేము కూడా ఇప్పుడు కవిత గారు చేసే అంశాన్ని కాదని మేము అంటలేదు. చిత్తశుద్ధి ఆమె ఎంతవరకు దాని మీద స్టాండ్ అవుద్ది, ఇది ఒక రాజకీయ అంశంగానే ఉంచుకుంటుందా, లేకపోతే దీని గురించి నిజంగా ఏమైనా పోరాటాలు చేస్తుందా, ఆమె ఎంచుకునేటువంటి కార్యాచరణను బట్టి నిర్ణయం అవుతుంది. బీసీ ఎజెండా కోసం మీకు ప్రత్యేకంగా అసెంబ్లీలో మేము తీర్మానం చేసినాం, అక్కడికి పంపించినాం, పార్లమెంట్ పంపించినాం, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది.
మరి ఈ సందర్భంలో ఉన్న ఇవి ముందు ఓటు ఏ విధంగా చేయగలుగుతారు అనేది ఒక అంశం. ఆ తర్వాత ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీలో ఉండి ఇప్పుడు వారు ఆ అంశాన్ని ముందుకు తీసుకుపోవాలి. వారు పెద్దల పాత్ర Yes. పోషిస్తూ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో ఉన్నారు కాబట్టి ఆర్ కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు అదే జీవితంగా బతికినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ముందుకు పోవాలి. Right, sir. Right, sir. శ్రీనివాస్ గారు, సమయం ఇస్తా. అన్ని పార్టీలు కలిసి వస్తాయి. యా, గొల్లమల యాదవ్ గారు, తెలుగుదేశం పార్టీ ఓ రకంగా